తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే అందరికీ మెగాస్టార్ చిరంజీవి గుర్తుకొస్తారు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అలాంటివి. ఏదేమైనా కూడా ఆయనకంటూ సత్తా చాటుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి వరకు కూడా చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారంటే ఆయనకి సినిమా అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి లాంటి ఒక నటుడు గత 50 సంవత్సరాల నుంచి ఎంతో అద్భుతమైన సేవలు చేస్తూ వస్తున్నారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్గా గుర్తింపు సంపాదించుకున్న ఆయనకి గతంలోనే గ్లోబల్ స్టార్ ఎదిగే అవకాశం అయితే వచ్చింది. కానీ అనుకోని సందర్భాల్లో అవి తెర మీదకైతే రాలేకపోయాయి. ఇక హాలీవుడ్ మేకర్స్ కొలాబరేషన్లో బాగ్దాద్ గజదొంగ అనే సినిమా చిరంజీవి చేయాల్సింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. 1998 సంవత్సరంలో ఈ సినిమాని స్టార్ట్ చేశారు. అప్పట్లోనే 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కబోతున్న ఈ సినిమాని హాలీవుడ్లో కూడా రిలీజ్ చేయాలనే ప్రణాళికలు కూడా రూపొందించారు. ముఖ్యంగా హాలీవుడ్ వర్షన్కి భూషణ్ జెర్సీ దర్శకత్వం వహిస్తుండగా తెలుగు వర్షన్కి సురేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తారని క్లారిటీగా చెప్పారు. అయితే ఈ సినిమా చాలా గ్రాండ్గా ఓపెనింగ్ జరుపుకుంది. అలాగే ఫస్ట్ షెడ్యూల్ కూడా చాలా రిచ్గా తెరకెక్కించారు. ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్ తర్వాత సినిమా మీద చాలా వరకు నెగిటివిటీ వచ్చింది. ఎందుకంటే ముస్లింలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఈ సినిమాలో ఖురాన్ పేపర్ని చింపి టీలో ముంచే సన్నివేశాలుంటాయి. తద్వారా ఈ సినిమాని రిలీజ్ చేయకూడదు అంటూ ముస్లింలు సినిమాకు వ్యతిరేకంగా ధర్నాలు చేయడంతో ఈ వివాదం కోర్టు వరకు వెళ్ళింది. దాంతో ఈ సినిమాని పక్కన పెట్టాల్సి వచ్చింది. లేకపోతే చిరంజీవి అప్పుడే గ్లోబల్ స్టార్గా అవతరించేవారు. ప్రస్తుతం రామ్ చరణ్ RRR సినిమాతో గ్లోబల్ స్టార్గా అవతరించిన విషయం మనకు తెలిసిందే. కానీ చిరంజీవి మాత్రం అప్పుడే ఎవరికి అందనంత ఎత్తులో పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ స్టార్గా అవతరించేవాడు అనేదే వాస్తవం. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వినాలనుందనే సినిమాని కూడా చేయాల్సిన చిరంజీవి పాన్ ఇండియా సినిమాగా మన ముందుకు రావాల్సింది. కానీ మధ్యలో రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను వదిలేసి బాలీవుడ్కి వెళ్ళిపోవడం పట్ల చిరంజీవి కొంతవరకు వర్మ మీద తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఇక అలాగే సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భూలోక వీరుడు అనే సినిమాని కూడా చేయాల్సింది. కానీ ఆ సినిమాని కూడా చేయలేకపోయారు. మొత్తానికైతే ఈ సినిమాలు చేసి ఉంటే చిరంజీవి అప్పుడే పాన్ ఇండియా స్టార్, పాన్ వరల్డ్ హీరో అయ్యేవారని తెలుస్తోంది.